షైన్ ఇండియా పోలీస్ అకాడమీ స్థాపించిన తర్వాత వచ్చిన మొదటి రిక్రూట్మెంట్ లోనే స్టేట్ ఫస్ట్ ర్యాంక్ సాధించిన ఏకైక సంస్థ షైన్ ఇండియా పోలీస్ అకాడమీ. హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు షైన్ ఇండియా పోలీస్ అకాడమీ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనము చాలా మంది స్టూడెంట్స్ మనకి ఏంటంటే చెప్తున్నారు, సార్ అసలు ప్రిలిమ్స్ దగ్గరలో ఉంది, మనం ఎన్ని సబ్జెక్ట్స్ ప్రిపేర్ కావాలి. ఆల్రెడీ తమిళ చూస్తుంటారు, 2 సబ్జెక్ట్స్ చాలా ఉంటారు. సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ కి 2 సబ్జెక్ట్స్ అయిపోతాయి. పోలీస్ కానిస్టేబుల్ అయితే 4 సబ్జెక్ట్ మీద దృష్టి పెడితే సరిపోతుంది. ఎందుకంటే మనకు కావాల్సింది 60 మార్కులు మాత్రమే. ప్రిలిమ్స్ గురించి ఎన్ని సబ్జెక్ట్స్ చదవాలి, వీటి మీద ఫోకస్ చేయాలి, పిల్లలు రకరకాల క్వశ్చన్స్ అడుగుతున్నారు. అలాగే OMR బబ్లింగ్ ఎలా చేయాలి, నెగిటివ్ మార్కింగ్ ఉంది కదా, దానికి ఏమైనా ప్లస్ పాయింట్ అవుతుందా ఎక్కువ బబ్లింగ్ చేస్తే అనే దాని గురించి కూడా చెప్పారు. సో వీడియో లాస్ట్ వరకు చూస్తే క్లియర్ గా కొన్ని అంశాలు నేను చెప్పేస్తాను మీకు. రైట్, చూద్దాం. మరి ఇక్కడ మనం ఏంటంటే సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ కి మనము ఎస్ఐ ఆఫ్ పోలీస్ కి 2 సబ్జెక్ట్స్ మనం దృష్టిలో పెట్టుకుంటే మనకి ఎస్ఐకి ఏంటంటే అర్థమెటిక్, రీజనింగ్ అండ్ ప్యూర్ మ్యాథ్స్ టోటల్ కలిపి 100 బిట్స్ వస్తాయి ఎగ్జామ్ లో. రైట్, జిఎస్ వచ్చేసి మనకి 100 బిట్స్ వస్తాయి. రైట్, ఎస్ఐ పోలీస్ క్వాలిఫై కావాలంటే కేవలం 2 సబ్జెక్ట్స్. ఎందుకంటే అర్థమెటిక్ వచ్చేసి దాదాపు 50 క్వశ్చన్స్ వస్తాయి, రీజనింగ్ వచ్చేసి దాదాపు 47 దాకా కూడా రావచ్చు. ఎవరంటే ప్యూర్ మ్యాథ్స్ మనకు వస్తే 3 క్వశ్చన్లు కలిపితే 5 క్వశ్చన్లు వస్తాయి. అందుకోసమే అర్థమెటిక్, రీజనింగ్ ఓన్లీ 2 సబ్జెక్ట్స్ మీద దృష్టి పెడితే ఎస్ఐ పోలీస్ మనం క్వాలిఫై అవుతాం. ఓన్లీ 2 సబ్జెక్ట్స్ మీద ఎస్ఐ క్వాలిఫై కావాలంటే ఓన్లీ 2 సబ్జెక్ట్స్ అయిపోతాయి. అర్థమెటిక్ 50 బిట్స్ వస్తాయి, రీజనింగ్ 50 బిట్స్. అసలు మనకు రావాల్సిన ఎన్ని మార్క్స్ అండి? 60 మార్క్స్. ఈ 60 మార్క్స్ రీజనింగ్ దగ్గరే ఎక్కువ లాగొచ్చు కదా. రీజనింగ్ లో చాలా కీలకమైనవి ఏంటి, మనం ఆల్రెడీ మీకు సిలబస్ చెప్పాను అవునా. రీజనింగ్ లో 4 యూనిట్స్ ఉంటాయి: వెర్బల్ రీజనింగ్, నాన్ వెర్బల్ రీజనింగ్, ఎనలాజికల్ రీజనింగ్ టెస్ట్, లాజికల్ రీజనింగ్. దీనిలో వెర్బల్ రీజనింగ్ ఆల్ఫాబెట్స్, నెంబర్స్ వాటి మీదనే ఎక్కువ క్వశ్చన్స్ వస్తాయి. 20 క్వశ్చన్స్ దాకా, 25 క్వశ్చన్స్ దాకా వస్తాయి. Analytical reasoning test అంటే blood relation test, system arrangement, ranking test, comparison test, class, calendar, అన్ని arithmetical reasoning test, mathematical operation test. ఈ analytical reasoning test దాంట్లో మొత్తం క్వశ్చన్స్ 30 క్వశ్చన్లు దాంట్లోనే వస్తాయి, 20 క్వశ్చన్లు దీంట్లో వస్తాయి. ఇంకో 5-6 వస్తే అది నాన్ వెర్బల్ సంబంధించి కానీ ఏదైనా ఉండొచ్చు. సో కాబట్టి మనం ఏం చేస్తాం, క్వాలిఫై అవ్వాలంటే అర్థమెటిక్, రీజనింగ్ క్వాలిఫై ఒక్క దాని మీద ఫోకస్ చేస్తే ఎస్ఐ పోలీస్ ఈజీ క్వాలిఫై అవ్వచ్చు. ఇంకా జిఎస్ అన్న డౌట్ ఉంటుంది, వీటి కరెక్టా రాంగా అని. కానీ అర్థమెటిక్, రీజనింగ్ మీద పక్కాగా ఆన్సర్ వస్తుంది కాబట్టి అది చూసుకొని మనం పబ్లిక్ చేయొచ్చు. 60కి 60 ఈజీగా 2 సబ్జెక్ట్స్ చేయొచ్చు ఎస్ఐ పోలీస్. ఏంటి అంటే అర్థమెటిక్, రీజనింగ్. ఇకపోతే నెక్స్ట్ కానిస్టేబుల్ దగ్గర పోలీస్ కానిస్టేబుల్ పీసీ. ఈ పీసీలో మనకు వచ్చేసి అర్థమెటిక్ అండ్ రీజనింగ్ అంటే అర్థమెటిక్ రీజనింగ్ వచ్చేసి 50 క్వశ్చన్స్ వస్తాయి మనకి. 25 arithmetic, 25 reasoning. So arithmetic, reasoning ఒక 2 సబ్జెక్ట్స్. ఇంగ్లీష్ మీద ఫోకస్ చేస్తే 20 బిట్స్ పక్కా రాంగ్ చేయడానికి ఉండదు. ఇంకా తెలంగాణ అంశాలు టిఎస్ సంబంధించి మూవ్మెంట్ కానీ అండ్ హిస్టరీ కానీ దీని మీదనే దాదాపు 40 బిట్స్ వస్తుంది. 40 బిట్స్ అంటే 40, 20, 60, అదొక 50, 110 మార్కులు కేవలం 4 సబ్జెక్ట్స్ మీద ఫోకస్ చేస్తారు: అర్థమెటిక్, రీజనింగ్, ఇంగ్లీష్, తెలంగాణ అంశాలు, తెలంగాణ మూవ్మెంట్ కానీ తెలంగాణ హిస్టరీ కానీ. మన ఇన్స్టిట్యూట్ లో డైలీ వర్క్ షీట్ చదువుకున్న వాడికి ఉద్యోగం వస్తుందని చెప్తున్నాడు. ఎందుకంటే ఆ వర్క్ షీట్ అంత స్టాండర్డ్ ఇస్తున్నాం. డైలీ టెస్ట్ పేపర్ ప్రతి ఒక్కటి జతపరచడం ఎసెన్షియల్ రీజన్. మీకు కావాలంటే పాత వీడియోస్ బయాలజీ క్వశ్చన్స్ చూసారు కదా, ఓన్లీ బయాలజీ శాంపుల్. తెలంగాణ హిస్టరీ, తెలంగాణ మూవ్మెంట్, ఇండియన్ హిస్టరీ, ప్రతి ఒక్క సబ్జెక్ట్ కూడా కాంప్రమైజ్ కాకుండా హై స్టాండర్డ్ డైలీ టెస్ట్ ఇస్తున్నాం. మధ్య మధ్యలో గ్రాండ్ టెస్ట్ 2 సబ్జెక్టులు కలిపి పెడుతున్నాం: బయాలజీ అండ్ హిస్టరీ అండ్ ఫిజిక్స్, కెమిస్ట్రీ, సైన్స్ అండ్ టెక్నాలజీ అండ్ పాలిటీ కంబైన్డ్. ఎవ్రీ సండే ప్రిలిమ్స్ ఎగ్జామ్ అని సపరేట్. మన పిల్లలు ఎవరైతే ఉన్నారో దూరంగా ఉన్న వాళ్ళైనా సరే ఇన్స్టిట్యూట్ కి రండి, వచ్చి ఎగ్జామ్స్ రాయండి. ఇప్పుడు మీరు ఎగ్జామ్స్ రాయాల్సిన సమయం దగ్గర పడ్డది కాబట్టి. సో ఇది మనం అర్థమెటిక్, మన పోలీస్ కానిస్టేబుల్ సంబంధించి 4 సబ్జెక్ట్స్ మీద దృష్టి పెడితే సరిపోతుంది. అర్థమెటిక్, రీజనింగ్, ఇంగ్లీష్, తెలంగాణ హిస్టరీ, తెలంగాణ మూవ్మెంట్. వేరే ఏ సబ్జెక్ట్ కూడా చదవాల్సిన పని లేదు. ఎందుకంటే టైం
టైం లేదు కాబట్టి వీటి మీద ఫోకస్ చేస్తే మనకు ఎక్కువ స్కోర్ వచ్చే అవకాశం ఉంది. మనకు కావాల్సిన 60 మార్కులు కాబట్టి ప్రిలిమ్స్. ఇంకో అంశం ఉంది మన దగ్గర, బబ్లింగ్ చేయడం మీద. OMR షీట్ బబ్లింగ్ ఎలా చేస్తున్నాము, నెగిటివ్ మార్కింగ్ ఉంది. ప్రిలిమ్స్ లో నెగిటివ్ మార్కింగ్ ఉంది, మెయిన్స్ లో నెగిటివ్ మార్కింగ్ లేదు. ప్రిలిమ్స్ లో నెగిటివ్ మార్కింగ్ ఎట్లా బయటపడాలి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మన బబ్లింగ్ విషయానికి వస్తే OMR షీట్ ఇలా ఉంటుంది మనకి. OMR షీట్, మరి OMR షీట్ చాలా మంది స్టూడెంట్స్ మనం సండే ఎగ్జామ్స్ పెడుతున్నా కూడా మనం చూస్తున్నాం ఇక్కడ చాలా మంది OMR మిస్టేక్స్ చేస్తున్నారు. ఫస్ట్ అది OMR బబ్లింగ్ ఎలా చేయాలి 6 డిజిట్స్ ఒకసారి చూద్దాం. చూడండి, మనకు వచ్చేసి ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ నెంబర్స్ ఉన్నాయి 2 3 4 5 6 7 అనే నెంబర్స్ ఉన్నాయి మొత్తం 6 డిజిట్స్. ఈ బాక్స్ లో రాస్తాం మనం. ఇక్కడ స్మాల్ గా ఉంది కాబట్టి అలా రాశాను. సో మనం ఇక్కడ బబ్లింగ్ చేయడం ఎలా అని మీరు చూస్తే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 2 ఉంది అంటే ఈ ఫస్ట్ లైన్ లో 2 ని బబ్లింగ్ చేయాలి మనం. 2 ని బబ్లింగ్ చేయాలి ఫస్ట్ లైన్. తర్వాత 3 ని బబ్లింగ్ చేయాలంటే నెక్స్ట్ లైన్ లో ఉన్నటువంటి 3 ని బబ్లింగ్ చేయాలి. అందరూ ఏం చేస్తున్నారు, అందరూ ఇందులోనే మొదటి లైన్ లోనే చేస్తున్నారు. ఫస్ట్ లైన్ లో 2 చేయాలి, సెకండ్ లైన్ లో 3 చేయాలి, నెక్స్ట్ లైన్ లో 4 అన్నాడు, ఈ లైన్ లో 4 చేయాలి. ఈ లైన్ ఉన్నది ఒక నెంబర్ బబ్లింగ్ చేయడానికి 4 చేయాలి. ఈ లైన్ దగ్గరకు వస్తే 5 చేయాలి, ఇందులో 5 దగ్గర చేయాలి ఈ లైన్ లో. నెక్స్ట్ ఇందులో 6 దగ్గర చేయాలి, సో ఇది 6 దగ్గర చేస్తున్నాం వీటిని బబ్లింగ్. నెక్స్ట్ ఇక్కడ 7 దగ్గర చేయాలి బబ్లింగ్. ఇలా చేయాలి బబ్లింగ్ అనేది. అంతేగాని ఒకటే లైన్ లో ఒకే లైన్ లో ఎక్కువ చేయకుంటున్నాం. ఓన్లీ సెకండ్ లైన్ లో ఫస్ట్ లైన్ లో నెంబర్ ఏదుందో అది, సెకండ్ లైన్ లో ఈ నెంబర్ ఏదుందో అది, థర్డ్ లైన్ లో నెంబర్ ఏదుందో అది, అట్లా లైన్ టు లైన్ ఇది బబ్లింగ్ చేసేద్దాం. రైట్. అయితే మనం ఇంకొక అంశం ఏమవుతుంది అంటే, ఇక్కడ చాలా మందికి ఎగ్జామినేషన్ లో కొంత నెగిటివ్ మార్కింగ్ ఉంది కాబట్టి అసలు ఏమి పబ్లింగ్ చేయకుండా ఓన్లీ కరెక్టే పబ్లింగ్ చేద్దాం అనుకుంటారు. గవర్నమెంట్ నెగిటివ్ మార్కింగ్ పెట్టిందంటే కంపల్సరీగా మనకి ఏం చేస్తుంది అంటే 50 ఏలు, 50 బిలు, 50 సిలు, 50 డీలు ఇచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే ఎక్కువ ఇస్తే ఏమవుతుందంటే ఎవరైనా ఒకే ఆప్షన్ పబ్లింగ్ చేశారు అనుకోండి, వాడు క్వాలిఫై అవకాశం ఉంటుంది కాబట్టి. ఇలా ఇస్తే ఎవరైనా ఒకటే ఆప్షన్ పబ్లింగ్ చేశారు అనుకోండి, కాసేపు అనుకుందాం, 50కి ఒకటే ఆప్షన్ ఏదైనా పబ్లింగ్ చేస్తే 200 లో 50 కరెక్ట్ అవుతాయి, రైట్? 50 కరెక్ట్ అవుతున్నాయి, రైట్ అవుతున్నాయి. మిగతా ఈ 150 రాంగ్ అవుతాయి. ఈ 150 రాంగ్ అయినప్పుడు నెగిటివ్ మార్కింగ్ పోతుందిగా. 150 డివైడెడ్ బై 5 తో చేస్తున్నాం, ఎందుకంటే 20% కాబట్టి 5 తో చేస్తున్నాం. 5 3 జా 5 30 జా 150 కదా, రైట్? సో అప్పుడు మనకు 30 రాంగ్ అవుతాయి. అంటే 50 లో నుంచి రైట్ అయిన దాని నుంచి -30 నెగిటివ్ మార్కింగ్ పోతే వాడికి వచ్చేది 20 మార్క్స్ మాత్రమే. కాబట్టి గవర్నమెంట్ ఏం చేసిందంటే నెగిటివ్ మార్కింగ్ ఉన్నప్పుడు మాక్సిమం 50A 50B 50C 50D ఇచ్చే అవకాశం ఉంది. ఇప్పుడు నేను 22 గ్రాండ్ టెస్ట్ ఏదైతే పెట్టబోతున్నానో ఈ ప్యాటర్న్ లో పెట్టబోతున్నాను, అంటే ఆప్షన్స్ అని. ఎందుకంటే మన పిల్లలకి ఇది కూడా ఒకసారి టెస్ట్ చేయించాలండి. మీరు కూడా దూర ప్రాంతంలో ఉన్న వాళ్ళు ఇప్పుడు రాయబోయే టెస్ట్ అని మళ్ళీ మీకు తెలుసు కదా, డిస్క్రిప్షన్ లో క్వశ్చన్ పేపర్ లింక్ పెడతాను అండ్ మీకు కీ లింక్ పెడతాను, ఇంగ్లీష్ మీడియం తెలుగు మీడియం 2 లింక్స్ పెడతాను. మీరు డౌన్లోడ్ చేసుకొని పేపర్ ని చక్కగా OMR తీసుకొని దాని మీద OMR ప్రింట్ తీసుకొని గూగుల్లో దొరుకుతుంది. ఆ OMR ద్వారా మీరు పబ్లింగ్ చేసి కరెక్షన్ చేసుకోండి. మీరు కీ కూడా ఉంటుంది కాబట్టి ఆటోమేటిక్ మీకు తెలిసిపోతుంది. ఆ విధానం ఏంటో మనం అప్లై చేద్దాం, సింపుల్. ఇప్పుడు మనకి 50A 50B 50C 50D ఉంది అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక 70 కరెక్ట్ చేయగలుగుతారు పేపర్. 70 కరెక్ట్ చేస్తే ఈజీయే, కానీ మనకు నమ్మకం ఉండదు 70 కరెక్ట్ అవుతాయని ప్రధానం. 70 కరెక్ట్ చేస్తే 60 కరెక్ట్ చేస్తే క్వాలిఫై. 70 కరెక్ట్ చేసినా కూడా ఒక్కోసారి డౌట్ఫుల్ ఉన్నప్పుడు ఏం చేయాలి అంటే 70 కరెక్ట్ చేస్తారు మీరు. ఈ 70లో ABCDలలో ఏది తక్కువ ఉంది కౌంట్ చేసుకోవాలి ఫాస్ట్ గా. తక్కువది ఏముంది అంటే ఫర్ ఎగ్జాంపుల్ D తక్కువ ఉంది అనుకోండి, అన్ని Dలే అన్నిటికంటే తక్కువ ఉన్నాయి అనుకోండి, మనం Dలే తక్కువ ఉన్నాయి, లోయెస్ట్ గా ఉన్నాయి, తక్కువ ఉన్నాయి అనుకోండి. D తక్కువ ఉంటే ఏం చేయాలి అంటే ఏదైతే తక్కువ ఉందో అది, A తక్కువ ఉంటే A, B తక్కువ ఉంటే B, C తక్కువ ఉంటే C, D తక్కువ ఉంటే D, ఏదైతే తక్కువ ఉందో అది మిగతావన్నీ పబ్లిష్ చేయాలి. అంటే టోటల్ 130 బిట్స్ ని కనుక నువ్వు ఫర్ ఎగ్జాంపుల్ అన్నిటికంటే D తక్కువ వచ్చింది, ఓన్లీ D ఇక్కడ మనకు కౌంట్ చేస్తే ఒక 8 కరెక్ట్ ఉన్నాయి అనుకో 70లో. A లో ఒక 20, B ఒక 25, C ఒకటి, మిగతా 20 అట్లా ఉన్నాయి. ఓన్లీ Dలు 8 మాత్రమే
కరెక్ట్ ఉన్నాయి అనుకోండి, మీరు చేసిన అంటే డి మొత్తం ఎన్ని కరెక్ట్ ఉండాలి, 50 కరెక్ట్ ఉండాలి. అక్కడ 8 కరెక్ట్ ఉన్నాయి అనుకోండి, డి మిగతా ఎన్ని ఉంటాయి ఇంకా మిగతా ఈ 130 బిట్స్ లో డి ఎన్ని కరెక్ట్ ఉంటాయి అంటే 42 కరెక్ట్ ఉంటాయి. ఎందుకంటే డి ఇక్కడ 8 కరెక్ట్ అయినాయి కదా, నువ్వు చేసింది కరెక్టే కదా, దానిలో డి 8 కరెక్ట్ అయినప్పుడు మిగతా 42 ఇందులో ఉంటాయి. 42 అన్ని డి బబ్లింగ్ చేశారు అంటే నీకు ఇక్కడ 42 మార్క్స్ వస్తాయి. నెక్స్ట్ నెగిటివ్ మార్క్ ఎంత పోతాయి, నెగిటివ్ లో ఇక్కడ 130 ఉన్నాయి కదా, 130 లో 42 పోయినాయి అనుకో, 42 పోతే ఎంత అవుతుంది 88, అంతేనా, 88 రాంగ్ అవుతాయి. 88 ప్లస్ 90 అండ్ 130 88 రాంగ్ అవుతాయి కదా. ఈ 88 రాంగ్ అవుతే మరి నెగిటివ్ మార్కింగ్ లో 88 ని 5 తో మనం డివైడ్ చేస్తున్నాం, రైట్. 5 తో డివైడ్ చేస్తే 5 1 5 ఎంత మిగిలింది ఇక్కడ 3 8, రైట్. 5 6 30, 5 7 35, 5 8 అనుకోరా, 5 8 40 అనుకుంటా సేపు, అంటే నీకు 18 రావాలి. అంటే టోటల్ గా మనం చూస్తే మనకి నీకేమో ఆల్రెడీ 70 కరెక్ట్ అయి ఉన్నాయి. ఇక్కడ ఈ 130 లో ఏమైంది, డి 8 ఉన్నాయి కాబట్టి మొత్తం డీలే బబ్లింగ్ చేస్తాం. అప్పుడు నీకు 42 మార్క్స్ ఇక్కడ 42 కరెక్ట్ అయింది ఖచ్చితంగా, ఎందుకంటే మొత్తం 50 కదా డీల్ కరెక్ట్ కావాల్సింది, అందులో 8 పోతే 8 ఆల్రెడీ నువ్వు చేసిన కాబట్టి 42 కరెక్ట్ అవుతుంది. ఇప్పుడు 88 రాంగ్ పెట్టినావు, ఈ 88 మళ్ళీ నువ్వు చేస్తే నీకు ఏమవుతుంది ఇక్కడ 18 నెగిటివ్ మార్కింగ్ లో పోతుంది, ఎందుకంటే 18 కట్ చేయాలి. అంటే 42 నుంచి 18 కనుక కట్ చేశాను అనుకో, 18 కట్ చేస్తే ఇప్పుడు ఏమవుతుంది 10 కదా, 12 నుంచి వెళ్ళిపోతే 4, నెక్స్ట్ ఇక్కడ 3 నుంచి 1 పోతే 2, అంటే నీకు 24 మార్క్స్ కలుస్తుంది. అంటే ఈ 70 కరెక్ట్ అయిన ప్లస్ ఈ 24 మార్క్స్ కలుస్తుంది. అంటే టోటల్ గా నీకు ఎన్ని మార్క్స్ వస్తున్నాయి 94 మార్క్స్ వస్తుంది. సో నెగటివ్ మార్కింగ్ నుంచి బయటపడడానికి 58 50 56 50 మాక్సిమం 80 to 90% పబ్లిక్ గవర్నమెంట్ ఏంటంటే ఇదే ఇచ్చే అవకాశం ఉంది ఖచ్చితంగా మనకి, ఎందుకంటే నెగిటివ్ మార్కింగ్ ఉంది కాబట్టి. మెయిన్స్ లో ఇట్లా ఇవ్వకపోవచ్చు మనం చెప్పలేము, ప్రిలిమ్స్ లో మాత్రం ఇలా ఇస్తాడు. కానీ సేఫ్ కోడ్ బాగా చదివిన వాళ్ళంటే ఇదంతా చేయాల్సిన పని లేదు, సింపుల్ గా మనకి ఏదైతే కరెక్ట్ ఉన్నాయో మీకు తెలుసు చేసుకుని వస్తాడు. కానీ కొంత మాత్రం డౌట్ ఉండి మనకు 60 దాకే కరెక్ట్ అవుతున్నాయి, 70 దాకే కరెక్ట్ అవుతున్నాయి, ఎగ్జామ్ వాళ్ళు దగ్గర ఉన్నాం, అలాంటప్పుడు ఏం చేయాలి, ఏది తక్కువ కరెక్ట్ అవుతున్నాయి, ఇక్కడ డి తక్కువ కరెక్ట్ అయినాయి కాబట్టి డి 8 కరెక్ట్ అయినాయి కాబట్టి మిగతా మొత్తం 130 బిట్లలో 70 బిట్లలో డి 8 కరెక్ట్ అయితే 130 బిట్లలో 42 డీలు ఉంటాయి, 42 కరెక్ట్ అయితే 88 తప్పులు పోతాయి. 88 మళ్ళీ బై 5 చేస్తున్నారు, ఎందుకంటే 20% కాబట్టి 18 రాంగ్ అవుతాయి. 42 నుంచి 18 తీసేస్తే 24 కరెక్ట్ అవుతాయి. ఈ 24 ని 70 కలిపితే మనకు వచ్చే స్కోర్ 94. ఇది బబ్లింగ్ చేసే విధానం నెగిటివ్ మార్కింగ్. ఇలా మనం ఈజీగా చేయొచ్చు. చాలా మంది స్టూడెంట్స్ మనకి డౌట్ అడిగారు కాబట్టి మనం దీనికి సంబంధించి వీడియో చేసి పెట్టాం. ఎస్ఐఆర్ పోలీస్ అయితే 2 సబ్జెక్ట్ అర్థమెటిక్ రీజనింగ్ సరిపోతుంది. పోలీస్ కానిస్టేబుల్ అయితే 4 సబ్జెక్ట్ అర్థమెటిక్ రీజనింగ్ అండ్ తెలంగాణ మూమెంట్ తెలంగాణ హిస్టరీ సంబంధించి నెక్స్ట్ ఇంగ్లీష్ మీద ఫోకస్ చేస్తే ఎక్కువ స్కోర్ సాధించే అవకాశం ఉంటుంది. నెక్స్ట్ వీడియోలో మనం ఏదైనా చిన్న టెక్నిక్ రీజనింగ్ కి సంబంధించి ఏదైనా మంచి టెక్నిక్ ఉంటే చేద్దాం. ఆల్రెడీ మనం క్యూబ్ టెస్ట్ మీద చేసాం. అలా మంచి మంచి అంశాలు మీకు ఏదైతే పనికొస్తుందో ఆ అంశాలు మాత్రమే మనం వీడియోలు చేసి ఇక్కడ పెట్టడం జరుగుతుంది. అందరూ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, ఇంకా మీ ఫ్రెండ్స్ కూడా ఇంట్రడ్యూస్ చేయండి. క్వశ్చన్ పేపర్ నెక్స్ట్ వీడియోలో మేము 21 గ్రాండ్ టెస్ట్ కూడా మీకు 22 గ్రాండ్ టెస్ట్ కూడా కండక్ట్ చేయబోతున్నాం. అది ఈ ప్యాటర్న్ లో చేస్తాను. 50 Aలు 50 Bలు 50 Cలు 50 Dలు వచ్చే విధంగా క్వశ్చన్ పేపర్ తయారు చేస్తున్నాం. అందరూ డౌన్లోడ్ చేసుకోండి, ఎగ్జామ్ రాయండి, మీకు కూడా మీ క్యాపబిలిటీ ఏంటో తెలుస్తుంది. ఓకేనా రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్.